ఇతిహాసవాణి ఛానల్ నుంచి సాధన చతుష్టాయ సంపత్తి నుంచి శమాధి షట్క సంపత్తిలోని తితిక్ష, శ్రద్ధ మరియు సమాధానం గురించి తెలుసుకుంటారు. తితిక్ష సహనం భగవంతుని చట్టం. ఈ జగత్తు భగవంతుని చట్టాలకు లోబడే నడుస్తుంది. విశ్వంలోని నియమాలన్నీ ఆ విశ్వనాథుని ఆధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడు ఏది జరగాలో అది అలా జరగడమే పరమాత్మ చట్టాల ప్రత్యేకత. ఇందులో మార్పులు చేర్పులు ఉండవు. ఈ విషయం తెలిసిన ముముక్షువు ఇలాంటి కష్టకాలంలోనూ భయపడడు, చెలించడు, ప్రశాంత మనస్తత్వంతో జీవిస్తాడు. తితిక్ష అంటే ఏమిటి? సమస్త దుఃఖాలను ఓర్చుకోవడమే తితిక్ష అని శంకరాచార్యుల వారు చెప్పారు. చలి, ఎండ, సుఖ దుఃఖాలు, మాన అవమానాలు, జయ అపజయాల పట్ల సమభావం కలిగి ఉండటమే తితిక్ష. శాస్త్ర అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తితిక్షను సాధించడానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు. చలిలో బట్టలు లేకుండా వణకడం, ఎండలో చెప్పులు లేకుండా నడవడం, ఉపవాసాల పేరుతో శరీరాన్ని పూర్తిగా నిరసింపచేసి ఆకలి బాధను భరించడం వల్ల తితిక్ష లభించదు. అర్జున, ఇంద్రియాలు వాటి విషయాలతో కలిసినప్పుడు చలి, ఎండ, సుఖము, దుఃఖం కలుగుతాయి. అవి వచ్చిపోయేవి, అశాశ్వతమైనవి. కాబట్టి ఆ ద్వంద్వాలను సహించు అని కృష్ణుడు చెప్పాడు. నిందలు పొగడ్తలు వచ్చినప్పుడు కృంగిపోవడం, పొంగిపోవడం మనసు వల్లే జరుగుతుంది. కాబట్టి సాధకుడు వీటి వల్ల చెలించకుండా జీవించాలి. శ్రద్ధ అంటే ఏమిటి? గురువు మాటల యందు, వేద శాస్త్రాల యందు, భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటమే శ్రద్ధ. ప్రతి జీవికి వారి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, అంతఃకరణాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. మనిషి ఏ రకమైన శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ రూపంగానే మారిపోతాడు. మనసే మనుష్యుడు. మనసు శుద్ధంగా ఉంటే మనుషుడు శుద్ధరూపుడు అవుతాడు. మొదట మనుషుడు తన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని సాత్విక శ్రద్ధను అలవర్చుకోవాలి. క్రమంగా రాజస, తామస ప్రవృత్తులను వదిలిపెట్టి చివరకు ఆ సాత్విక స్థితిని కూడా దాటి విశుద్ధ సత్వస్థితిని చేరుకోవాలి. ఇదే మనిషి యొక్క యథార్థ స్వరూపం. శ్రద్ధ ఉన్నవానికే జ్ఞానం లభిస్తుందని గీత చెప్తుంది. శ్రద్ధ, భక్తి, ధ్యాన యోగాల ద్వారానే ఆత్మను పొందుతారు అని కైవల్యోపనిషత్తు తెలిపింది. అజ్ఞాన దశలో మనసు ఎప్పుడూ బాహ్య ప్రపంచం వైపే చూస్తుంది. దీనివల్ల ఆత్మతత్వాన్ని తెలుసుకోలేం. మనసును అంతర్ముఖం చేసినప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఇది శ్రద్ధ వల్లనే దక్కుతుంది. గురువు, శాస్త్ర సాధన, ఆచార్యుని ఆదేశం. కేవలం పైపైన అర్థాన్ని గ్రహిస్తే సత్యం బోధపడదు. లోతైన అర్థాన్ని గ్రహించాలి. శాస్త్రం తెలిసినప్పటికీ గురువు లేకుండా స్వయంగా బ్రహ్మ అన్వేషణ చెయ్యకూడదని ఆచార్యుల ఆదేశం. మోక్షానికి 4 దశలు. సాధకుడు గురువు దగ్గర శ్రద్ధతో శాస్త్రాన్ని నేర్చుకుంటూ ఈ క్రింది దశల ద్వారా కైవల్యాన్ని పొందుతాడు. శ్రవణం, గురు ముఖత వేదాంతాలను వినడం మరియు ఉపనిషత్ వాక్యాల తాత్పర్యాన్ని గ్రహించడం. మననం, విన్న విషయాలను, వాటి అర్థాలను బుద్ధికి అనుకూలమైన రీతిలో పదే పదే ఆలోచించడం. నిధి ధ్యాసాననం, తెలుసుకున్న శాస్త్ర జ్ఞానమంతా తన రక్త మాంసాలలో ఒక భాగమైపోయేలా స్థిరపడటం. అద్వయానంద రూపానుభవం, ఎలాంటి సంకల్ప వికల్పాలు లేని పరమానంద స్థితిని అనుభవించడం. గురుభక్తి, సద్గురువుపై కాలానికి చెదరని, కష్టాలకు కదలని అచంచల విశ్వాసం ఉండాలి. స్వార్థపూరితమైన సంసారంలో కుటుంబ సభ్యులపై చూపించే ప్రేమ కంటే నిన్ను సంసార సాగరం దాటించే సద్గురువుపై ఎంతో గాఢమైన ప్రేమ ఉండాలని భక్త కబీరుదాసు చెప్పారు.
గురు రుణం తీర్చుకోలేనిది. భక్తి. భగవంతునిపై భక్తుడు చూపించే శ్రద్ధే భక్తి. పరమార్థ దృష్టితో చూస్తే భక్తి ఒక్కటే అయినప్పటికీ ఆచరణలో అది 11 రూపాలు దాల్చుతుంది. భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించడం, భగవంతుని దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధించడం, భగవత్ పూజ చెయ్యడం, భగవంతుణ్ణి స్మరించడం, భగవత్ సేవ చెయ్యడం, భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించి ప్రేమించడం, భగవంతుణ్ణి కొడుకుగా భావించడం, భగవంతుణ్ణి తల్లిగా లేదా తండ్రిగా భావించి లీనమవ్వడం, భగవంతునికి సర్వస్వాన్ని సమర్పించుకోవడం, అంతా భగవన్మయమే అని భావించడం, భగవంతుని ఎడబాటును అస్సలు తట్టుకోలేకపోవడం. ఈ విధంగా భగవంతునిపై పరాభక్తిని, గురువుపై అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉండి వేదాంత శాస్త్రాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా అభ్యసించి జీవుడు మోక్షాన్ని పొందాలి. సమాధానం అంటే ఏమిటి? చిత్తాన్ని ఏకాగ్రతతో ఉంచడమే సమాధానం. మనసు ప్రాపంచిక విషయాల వెంట పరిగెత్తకుండా కేవలం బ్రహ్మం నందే స్థిరంగా నిలపడాన్ని సమాధానం అంటారు. యోగ మార్గంలో చెప్పే ధారణ ఇదే కావచ్చు. ప్రయోజనం. సమాధానం లభించిన చిత్తం ధ్యానానికి పనికొస్తుంది. మనసు యొక్క చంచలత్వాన్ని అరికట్టడమే సమాధానం యొక్క ముఖ్య కర్తవ్యం. ఇది అలవడిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతృప్తితో ఉంటాడు. సాధన. ఏకాగ్రత తప్పుతుందని తెలిసిన వెంటనే సాధకుడు అప్రమత్తంగా ఉండి ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. భగవన్నామస్మరణ లేదా జపధ్యానాల ద్వారా మనసును కుదుటపరుచుకోవాలి. మనసు ప్రశాంతం కాగానే చిత్తవృత్తులన్నిటినీ ఒకే లక్ష్యం వైపు నడిపించాలి. అప్పుడు చిత్తానికి నిజమైన సమాధానం లభిస్తుంది. సమాధానం యొక్క ప్రారంభం జ్ఞానం కాగా దాని ముగింపు జ్ఞాననిష్ట అనబడుతుంది. తరువాయి భాగం ముముక్షుత్వం. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.